హైదరాబాద్ నక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలోని పారడైజ్ టీ పాయింట్ బేకరీ ఐటమ్స్ లో ఎలుకలు తిరుగుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఎలుకలు తిరిగితే ఏమవుతుంది అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఎలుకల స్వైర విహారంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, నీలిమా, ఇటు నెక్లెస్ రోడ్ లోని ఐమాక్స్ సమీపంలో పారడైజ్ టీ పాయింట్ అండ్ బేకరీ ఐటెం లో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇందులో ఎలుకల ఆహార పదార్థాలపై తిరుగుతున్నట్లు సిబ్బంది పట్టించుకోవడం లేదని కూడా కస్టమర్లు మండిపడుతున్నారు. ఎలుకలు తిరిగితే ఏమవుతుందంటూ కూడా నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని కస్టమర్లు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాలని కస్టమర్లు కోరుతున్నటువంటి పరిస్థితి. సో బ్రాండెడ్ గా ప్రముఖమైనటువంటి హోటల్ గా ఉన్నటువంటి పారడైజ్ హోటల్లోనే యథేచ్ఛగా ఇటు ఎలుకలు, బొద్దింకలు, బలులు లాంటివి ఫుడ్ ఐటమ్స్ మీద స్వైరవిహారం చేయడం మీద మాత్రము ఇటు కస్టమర్లు అయితే మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఏరియా నెక్లెస్ రోడ్ లో ఐమాక్స్ పక్కనే ఉన్నటువంటి పారడైజ్ ఫుడ్ పాయింట్ బేకరీ ఐటమ్స్. సో అక్కడ నిత్యం కూడా దాదాపు వేలాది మంది కస్టమర్లు వస్తూ ఉంటారు. సో కస్టమర్లు అక్కడ టీ తాగడానికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి కస్టమర్ ఎలుకలను చూసి ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎలుకలు తిరగడంతో అసలు అక్కడ కస్టమర్ కూడా వారిని ప్రశ్నించడంతో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. ఓవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా నిత్యం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కూడా ఏదైతే ఇటు యాజమాన్యాల్లో హోటల్ రెస్టారెంట్ల యాజమాన్యాల్లో మాత్రం ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రముఖమైనటువంటి హోటల్స్ రెస్టారెంట్ గా చెప్పుకునేటటువంటి పారడైజ్ లాంటి సంస్థలే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మీద మాత్రం ఇటు కస్టమర్లు మండిపడుతున్నారు. సో ఆ టైంలో ఎలుకలు తిరుగుతున్నటువంటి సమయంలో అక్కడ కస్టమర్ వీడియో తీయగా ఎందుకు వీడియో తీస్తున్నారంటూ కూడా వాడి మీద ఏదైతే యాజమాన్యం కూడా మండిపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే కస్టమర్ కి కొంత అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి కూడా ఇంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ వీడియో ప్రస్తుతము ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పారడైజ్ లో ఇలాంటి ఫుడ్ ఐటమ్ కానీ బేకరీ ఐటమ్ కానీ తింటే మాత్రం ఈ ఎలుకలు తిన్న ఫుడ్ ఐటమే తినాల్సి వస్తుందంటూ కూడా కొంత సెటరికల్ గా కూడా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతున్నప్పటికీ ఇటు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ బేకరీస్ కానివ్వండి ఇలాంటి ప్రముఖమైనటువంటి సంస్థలు బావర్చి కానీ పారడైజ్ లాంటి ఇలాంటి సంస్థలు మాత్రం ఎలాంటి మార్పు అయితే కనిపించినటువంటి పరిస్థితి. సో వీరిని కేవలము పెనాల్టీలు వేస్తే కుదరదు, భారీ ఎత్తున వీరి మీద కేసులు నమోదు చేయాలంటూ కూడా కస్టమర్లు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ప్రస్తుతం ఇదైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఎలుకలు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ బిస్కెట్స్ దాని మీద అక్కడ ఉన్నటువంటి బేకరీ ఐటమ్స్ దిల్ పసంద్ లాంటి ఐటమ్స్ మీద స్వైర విహారం చేస్తూ బాక్సులు లాంటి బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా స్వైర విహారం చేస్తుండడం మాత్రము ప్రస్తుతం ఇటు కస్టమర్లు ఏదైతే పారడైజ్ యాజమాన్యం నిర్లక్ష్యం మీద మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నీలిమా, రైట్, థ్యాంక్ యూ నుమాన్. ఫోటో తీసుకోవడం చూస్తున్నాం కదా.